హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్. నేను ఈరోజైతే మీకు నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇప్పుడు 5వ తరగతి చదువుకున్న వాళ్ళకైతే 6వ తరగతిలోకి ఎంటర్ అవ్వడానికి రాసే ఎగ్జామ్ అనమాట. నవోదయ స్కూల్స్ గురించి చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఇవి దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పవచ్చు. నేను ఇప్పుడు మీకు ఈ ఎగ్జామ్కి కావాల్సిన అర్హతలు మరియు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే నేనైతే నోటిఫికేషన్ అనేది మీకు ఓపెన్ చేసి అందులో ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మీకైతే చెప్తాను. ఇది నోటిఫికేషన్ అన్నమాట. ఇవి మన రాష్ట్రంలో అయితే ఓన్లీ 15 స్కూల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, దేశం మొత్తం మీద 653 నవోదయ విద్యాలయాలు అయితే ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఎన్నెన్ని ఉన్నాయనేది ఈ నోటిఫికేషన్లో అయితే మీరు చూడవచ్చు. మరియు దీనికి ఎగ్జామ్, నవోదయ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందంటే మన ఆంధ్రప్రదేశ్లో అయితే 18th జనవరి 2025లో అయితే జరుగుతుంది 11:30 AM. మరియు కొన్ని ఇతర రాష్ట్రాల్లో అయితే ఏప్రిల్ 12, 2025లో అయితే జరుగుతుంది. దీనికి ఎగ్జామ్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే సెప్టెంబర్ 16, 2024 అనమాట. అంటే సెప్టెంబర్ 16వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే మీరు స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఒక ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డ్ మరియు పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ అయితే అవసరమవుతాయి. అందరి పిల్లలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలైనా కూడా ఈ ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి హాస్టల్ ఫీజుకు మాత్రం నామినల్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ రిజల్ట్ అనేది మార్చిలో అయితే 2025లో అయితే మీకు డిక్లేర్ చేయడం జరుగుతుంది. మరియు ఎవరెవరు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడైతే మీకు హూ ఈజ్ ఎలిజిబుల్ అని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరియు ఇక్కడ రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి, అలాంటి డీటెయిల్స్ అయితే ఎలా సెలెక్ట్ చేస్తారు, అలాంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకు ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజెస్లో ఉంటుంది అనేది ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మన ఆంధ్రాలో అయితే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ మరియు సెవరల్ అదర్ లాంగ్వేజెస్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దీనికి కావాల్సిన మనకు సిలబస్ ఏదైతే ఉందో అదైతే మీకు చెప్తాను. మెంటల్ అబిలిటీ, అర్థమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్ట్ అని 3 అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ అయితే 80 మార్కులకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళనైతే ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది, పైన మీకు స్క్రీన్ మీద చూపించినలాగా. అలాగే ఈ అర్థమెటిక్ కానీ లాంగ్వేజ్ టెస్ట్ కానీ వాటికైతే ఎలా ఉంటుంది అనేది చూపించడం జరుగుతుంది. మీకు ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1/5/2013 నుంచి 31/7/2015 ఆ ఏజ్ బ్యాండ్లో ఉండే పిల్లలు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. మరియు 16th సెప్టెంబర్ అనేది లాస్ట్ డేట్. ఇదిగోండి చూడండి, ఇది స్టడీ సర్టిఫికేట్ ఫార్మాట్ అనమాట. ఇదైతే మనము ఫోటో అంటించి మన ఇప్పుడు ప్రజెంట్ 5th క్లాస్ చదువుతున్న హెడ్ మాస్టర్ స్కూల్ అయితే ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే మనం సిగ్నేచర్ పెట్టించి అదైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఇలా ఎలా అప్లై చేయాలనేది స్టార్టింగ్లో అయితే నేను చెప్తాను. ఇక్కడ ద క్యాండిడేట్ హ్యాస్ ఆల్రెడీ పాస్డ్ 5th క్లాస్ అంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు ఎప్పుడైనా నవోదయకి అప్లై చేశారంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. స్టడీ సర్టిఫికేట్ ఉందా అంటే కూడా ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మరియు ప్రమోట్ అయ్యారా 4th నుంచి 5th కంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ కార్డు ఉందా అంటే కూడా ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. దీని తర్వాత ప్రాసెస్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.